హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వ సృష్టికర్త నీకు వందనాలు యేసయ్య. ఈ సమయంలో ప్రభువా, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ శక్తితో, నీ బలముతో వారిని తాకమని వేడుకొనిచున్నాను. 145వ కీర్తన 14వ వచనం ప్రకారంగా, యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అనే మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. వారు ఏ విషయంలో పడి ఉన్నారో ఆ స్థితి నుంచి లేవనెత్తండి. పాపపు ఊబిలో పడి ఉంటే నాయనా లేవనెత్తండి ప్రభువా. అప్పుల బాధలో పడి ఉంటే వారిని లేవనెత్తండి ప్రభువా. అయా, ఏ విషయంలో వారు కృంగిపోయి ఉన్నారో ప్రభువా, వారిని ఆదరించమని వేడుకొని వచ్చినాను ప్రభువా. అయ్యా, ఎంతోమంది బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కానీ ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా ఎవరైతే ఆ ఒంటరి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారో ప్రభువా, వారిని లేవనెత్తు ప్రభువా. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగునన్నావు కదా యేసయ్యా. నీ బిడ్డలను నీ శక్తితో, నీ బలముతో నింపి, ఓ దేవా, గొప్ప ధైర్యము వారిలో పుట్టించమని వేడుకొని వచ్చినాను. ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే ధైర్యము చెడి ఉన్నారో దేవా, వారిని ధైర్యపరిచి లేవనెత్తమని వేడుకొనిచున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. దిగులు, భీతితో అయ్యా తండ్రి ఉన్నవారిని లేవనెత్తమని వేడుకొనిచున్నాను యేసయ్యా. అయ్యా తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నవారిని లేవనెత్తండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. ఎవరైతే రక్షణ కోల్పోయి ఉన్నారో తిరిగి వారికి రక్షణ దయచేయమని వేడుకొని వచ్చినాను ప్రభా. అయ్యా తండ్రి, ఎవరైతే నీకు దూరమై తిరుగుతూ ఉన్నారో, ఓ దేవా, వారిని మరి ఒక్కసారి ప్రభా నీ ప్రేమతో ఆకర్షించుకొని ప్రభా వారిని నీ పని కొరకు వాడుకోమని వేడుకొని వచ్చినాను ప్రభా. ఈ దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యమిచ్చి నెమ్మదినిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమంతయు నీవే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.